ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు అమ్మ వాగ్దానంలో మనకు ఏం చెప్తున్నారు అంటే, ఈసారి నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగి తీరుతుంది. ఈ వారాహి మీద నమ్మకంతో విను. ఇన్ని రోజులు నమ్మకంగా ఎదురు చూశావు. నా మాటలకు మర్యాద ఇచ్చి ఎదురు చూశావు. ఇదిగో అన్నీ తొలగిపోతాయి, ఇదిగో అన్నీ నీకు చేరుతాయి అని చెబుతూనే ఉన్నాను. చెప్పిన మాటంతా విని ఈ అమ్మ మాట నువ్వు మర్యాద ఇచ్చి ఎదురు చూస్తున్నావు. ఇక నిన్ను ఎదురు చూడనివ్వనమ్మా. ఈసారి తప్పకుండా నువ్వు కోరింది జరిగే తీరుతుంది. నువ్వు అడిగింది నీకు వస్తుంది. అన్ని విషయాలు నీకు అనుకూలంగా జరుగుతాయి. ఈ ఒక్కసారి ఈ తల్లి మీద నమ్మకంతో నా మాటలు వింటావు కదా. నీ నమ్మకానికి సాధకంగా ఈ అమ్మ మాటలు జరిగి తీరుతాయి. ప్రతి ఒక్క పరీక్ష నీ మనసే పెడుతూ ఉంటుంది. ప్రతి పరీక్ష కోసం చదువుతూనే ఉన్నావు. నీ జీవితాన్ని ఆధారంగా ఆ పరీక్ష ఉంటుంది. ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు నీ మనసు ఒక పక్వానికి వచ్చింది. ప్రతిదాన్ని ఏడుస్తూ, ప్రతిదానికి ఆలోచిస్తూ, బాధపడుతూ, దిగులు పడుతూ, కూడు నిద్ర మానేసి నువ్వు ఏడుస్తూ ఉండేవానివి. కానీ జరిగేదంతా మానక ఏదైనా జరగని అనే ఒక పక్వానికి వచ్చేసావు. జరిగేది జరగని అని మనసులో ఒక దృఢంగా సంకల్పం చేసుకున్నావు. పక్వపడ్డావమ్మా, లేక విరక్తి చెందావా అనేది నువ్వే చెప్పాలి. ఏదైనా సరే ఇది నీ మనసు పక్వపడటానికి నేను అనుకుంటున్నాను. ఒకసారి పడచ్చు, రెండుసార్లు పడచ్చు, కానీ పదే పదే పడితే నువ్వు కోలుకోవాలి కదా. నువ్వు లేచి నిల్చున్నావు అంటే నీకు అంతా అనుకూల ఆలోచనలు, శక్తి, పక్వం పెరిగింది అని అర్థం. కింద పడ్డావని దిగులు చెందావు అనుకో, చేయి అందించి పైకి లేపటానికి ఈ వారాహి ఉన్నాను కదా. ఈ తల్లి నీకు అండగా ఉన్నాను. 100 సార్లు నీ మనసును విదిగిపోయినా కూడా నేను నీకు ఆదరగా, నీకు అండగా, ధైర్యాన్నిచ్చే తల్లిగా నీకు ఉంటాను. నీకొచ్చిన కష్టాన్ని తరిమికొట్టి నీలో ధైర్యాన్ని నింపుతాను. దానికోసం నీకు కావాల్సింది ఈ వారాహి మీద నమ్మకం, అలాగే నీ మీద నీకు ఆత్మస్థైర్యం. అప్పుడే నువ్వు ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ఇట్టే దాటగలవు. ఎక్కువ ఆలోచిస్తూ నీవు నీ ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకుంటున్నావు. శోధనలో ఎందుకు పెడుతున్నావు తల్లి? అందరూ మంచివాళ్లే కదా, నేను మాదా మంచివానే కదా, శోధనలు మంచి వాళ్ళకే వస్తాయా? కానీ ఎందుకు నేను ఇంత బాధ అనుభవిస్తున్నాను అని నువ్వు కన్నీళ్లతో నాకు ప్రశ్నించడం నాకు తెలుస్తుంది. కానీ శోధనలో ఎదురయ్యే వాళ్ళు అసలు గుణం బయటపడుతుంది. నీ నిజమైన గుణాన్ని పరీక్షించడానికి భగవంతుడు కొన్నిసార్లు ఇలాంటి పరీక్షలు, శోధనలు పెడుతూ ఉంటారు. చెడ్డవారికి, మంచివారికి భగవంతుడు ఒకేలా చూస్తాడు. చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు అనేది వాళ్ళకు వచ్చే సందర్భాన్ని బట్టి ఉంటుంది. అన్ని పరిస్థితులు ఒకే రకంగా ఉంటే ఎలా చెప్పు? ఒకే రకంగా ఉన్నా కూడా మొక్కేవాడే నిజమైన భక్తుడు. అతడే తప్పకుండా నిజమైన భక్తిని నిరూపించుకుంటారు. నీ కొన్ని ప్రార్థనలు నేను చేసి పెడతాను, కొన్ని చేసి పెట్టలేదు. నీ యొక్క సంకల్పాలు, నీ యొక్క కోరికలు నెరవేరలేదు అంటే అవి నీకు చెడును కలిగిస్తాయి. నిన్ను పరీక్షించేది, శోధించేది నీ అసలైన గుణాన్ని పరీక్షించేందుకే తల్లి. నీ నిజమైన గుణం కూడా తెలిసిందే. నువ్వు కూడా పోరాడుతూనే ఉన్నావని ఈ వారాహికి అర్థమైంది. అడ్డంకులు, చిక్కులు దాటుకొని వస్తూనే ఉన్నావు. నీకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది. అతి త్వరలో అన్నీ కూడా తెలుసుకుంటావు. భయపడవద్దు. కారణం లేకుండా ఈ యొక్క కార్యం కూడా జరగదు కదా. ఆ కార్యాలు కూడా మంచిగానే ఉంటాయని నేను నీకు చెబుతూ ఉన్నాను. ఇదిగో అందుకు సరైన కాలం కూడా వచ్చింది. ఇది వరకు నువ్వు అనుకున్న అన్ని విషయాలు తృప్తిగా జరుగుతాయి. ఎప్పుడు కూడా నీకు అన్నీ జరుగుతాయి అంటున్నావు కదా. తప్పకుండా ఈసారి నిన్ను ఎలాంటి మభ్యపెట్టడం లేదు. నీ సందేహం అనేదంతా కూడా పటాపంచలు చేస్తాను. ఎప్పుడు కూడా నువ్వు జరుగుతాయి అనే కదా నీవు అనుకుంటూ ఉన్నావు. జరగవేమో అని ఆందోళన పడుతున్నావు. నీకు శుభవార్తలు చెవిన పడే ఒక రోజు నీకు అంతా అర్థమవుతుంది. అప్పుడు తప్పకుండా అమ్మ నాకు ఇచ్చిన మాట నిలుపుకుంది అని అర్థం చేసుకుంటావు. ఈ వారాహి వాక్కులు అర్థం చేసుకొని నా వాక్కులన్నిటినీ నువ్వు గ్రహించగలిగితే ఎప్పుడు కూడా నీకు కన్నీరు అనేదే ఉండదు. అసలు కన్నీరే పెట్టవు.
నేనిచ్చే ధైర్యంతో నువ్వు జీవితంలో సంతోషంగా ఉంటావు. అతి త్వరలో నీ విసుగు చెందిన జీవితానికి శుభవార్తలు వినబోతున్నావు. ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాట కూడా నువ్వు గ్రహించాలి. పవిత్రమైన నా యొక్క శరణ పొందావు అనుకో, నీకు ఎలాంటి గండాలు, అపజయాలు ఏమీ ఉండవు. నీకు ఒట్టి చేతులతో పంపను తల్లి. నేను వాగ్దానం ఇస్తున్నాను కదా, ఇక నుంచి ప్రశాంతంగా ఉంటావు. ఇక నుంచి నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఈ అమ్మ వాక్కులు తప్పకుండా సత్యమై నెరవేరుతాయి. అమ్మ పలుకు జగదంబ పలుకు. తప్పకుండా ఈ పలుకులు నీ జీవితానికి మంచి బాటలవుతాయి. దీనికి మించి నా మాటలు మాత్రమే కాదు, నా పనులు కూడా నేను నా బిడ్డలపైన, తప్పకుండా నా భక్తులపైన వాళ్ళ అనుగ్రహం కోసం నన్ను పరితపిస్తున్నారు. వాళ్ళకి తప్పక నా అనుగ్రహాన్ని ఇస్తాను. నిశ్చయంగా నా మీద నమ్మకాన్ని పెంచుకొని నువ్వు చేయాల్సింది చెయ్యి. నీకు తోడుగా ఈ అమ్మ ఉండాను కదా. ఈ అమ్మ ఉండగా నీకు ఎలాంటి కష్టము రాదు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.